నమస్కారం అండి. నమస్తే అండి. సార్, అమరావతి రాజధాని ఒక పక్క చూసుకుంటే మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో జరిగాయి అంశాలు. ఏకైక రాజధానిగా ఇటుపక్క చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఖచ్చితంగా సెట్ అవుతుందని చెప్పి గతంలో నాయకులు చెప్పారు. 2 ప్రభుత్వాలు వెళ్ళిపోయాయి. మరి మీరేమంటారు? ఈ అమరావతిని గతంలో మాజీ ప్రభుత్వాలు కూడా 3 రాజధానులుగా అనుకున్నారు. మళ్ళీ ఇటు రావడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. ఏమంటారు దీనిపైన? ఇప్పుడు రాజధాని అనేది మన అమరావతి అని కేటాయించారండి. ఇది రాజధాని అనేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మధ్యలో ఉందండి అమరావతి. దానివల్ల నది పక్కన ఉంది, నది పక్కన ఉంటే ప్రమాదం అని అంటున్నారు. అది నది పక్కన ఉండటం అనేది ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి రాజధాని అనేది నది పక్కనే ఉంటాయండి. ఉదాహరణకి మనం బొంబాయి వేసుకున్నా, తర్వాత అమెరికా పెట్టుకున్నా, ఏదైనా కానీ నీళ్ళ పక్కనే ఉంటాయి, అంటే వాటర్ పక్కనే ఉంటుంది. వాటర్ పక్కన మన వాటర్ మునిగిపోద్దని ప్రమాదం అనే ఆలోచన ఉన్నప్పుడు గవర్నమెంట్కి మేము చెప్పేది ఏంటంటే, కూటమి గవర్నమెంట్కి కానీ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఆ రాజధాని చుట్టుపక్కల మీరు ఎత్తే లేపుతారో దానికి ఆనకట్ట వేస్తారో వేసి ఆ రాజధాని కాపాడాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది గుంటూరు జిల్లా, అంటే మధ్యలో ఉండటం వల్ల అందరికీ ఉపాధి ఉంటుంది, సెంటర్ డెవలప్మెంట్ అయ్యింది. ఇప్పుడు ఊరు చివరి ఇస్తాం, మన వైజాగ్ ఇచ్చినా కూడా వైజాగ్ మొత్తం సముద్రమే. వైజాగ్ ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది, మనం దాన్ని ప్రత్యేకంగా చేయవసరంలా, చేసినా కూడా ఏముండదు. కాబట్టి రాజధాని అనేది ఇక్కడ డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ అయితే ఏంటి మనకి అందరికీ ఉపాధి అనేది దక్కిద్ది. ఉపాధి ఒకటి ఈ టర్మ్లో ఉన్న కంప్లీట్ అవుతుందా? ఎందుకంటే ఒక పక్క ఎంతో అనుభవం ఉన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి విజన్ కూడా ఇదే. మరి ఎలా ఉండబోతుంది? ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఆ భూగోళిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో సరైనవి కాదు అని గతంలో శ్రీకృష్ణ కమిటీ చెప్పడం, కాకపోతే అనువైన ప్రాంతంగా ఇదే ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడికే రావడం జరిగింది. అంత భారీ ఎత్తు కట్టడాలు, అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు అంటున్నారు కాబట్టి బాగా వ్యయ ప్రయాసాలు ఉంటాయి. కట్టడాలు నిర్మాణాలు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అంటున్నారు. మరి 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా? 45% అంటున్నారు కదా. 3 ఏళ్లలో పూర్తి అయిద్దని కూటమి గవర్నమెంట్ చెప్తున్నారండి. 3 ఏళ్లలో పూర్తి అవ్వాలి అనుకుంటే మనం 5 స్టార్ హోటల్సే కానీ మన ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇస్తే డెవలప్మెంట్ ఊరిని అయిపోద్దండి. ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన మన రాష్ట్రపతి భవనం అవ్వచ్చు, ఎమ్మెల్యే భవనం అవ్వచ్చు, మన హైకోర్టే కానీ పర్మనెంట్ రాజధానులు అన్నారు, అవన్నీ గవర్నమెంట్ చూసుకుంటుందండి. సెంట్రల్ గవర్నమెంట్ తీస్తుంది, అది మన స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. మా ఆలోచన ఏంటంటే మెయిన్ ప్రైవేట్ కంపెనీల కంటే మన ఐటీఐ కానీ ఏదైనా ప్రైవేట్ కంపెనీలకి మనం ఇంతమందికి అని మనం కేటాయించేస్తే భూములు పర్మనెంట్గా మాకు ఇన్ని రోజుల్లో క్లియర్ అవ్వాలి, ఇంతలో మాకు పూర్తి అవ్వాలి అనేసి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక అగ్రిమెంటు ఏదో ఒకటి యాక్షన్ తీసుకొని చెప్పడం వల్ల వాళ్ళు ఫాస్ట్గా మొదలు పెడతారు. మనం ఇచ్చేసాం, మన చేతులు దులిపేసుకున్నాం అని కాకోకుండా వాళ్ళకి మనం టైం పెట్టాలి. ఈ టైంలో మీరు పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు ఒక స్టార్ హోటల్ ఇచ్చామండి, స్టార్ హోటల్ దాదాపు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ఒక 5 ఎకరాలు ఇచ్చారంటున్నారు. ఇచ్చిన వల్ల వాళ్ళు కట్టకోకుండా కాలం గడిపేసి తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, మాకు లోన్లు బ్యాంకు వాళ్ళు ఇవ్వలేదు అనేసి చేతులు ఎత్తుకోకుండా పర్ఫెక్ట్గా ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఈ టైంలో మేము పూర్తి చేస్తామో అంటారో వాళ్ళకి టెండర్లు ఇచ్చి వాళ్ళు తొందరగా మన కోఆపరేషన్, అంటే కూటమి గవర్నమెంట్ కోఆపరేషన్ చేస్తే వాళ్ళు పాజిటివ్గా లేపడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు పాజిటివ్గా లేపడం వల్ల ఏంటంటే తొందరగా చాలామందికి ఉపాధి వస్తుందండి. ఇప్పుడు కాపీ మేసులు అవని ఏదైనా రంగులు వేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఉపాధి పాజిటివ్గా ఉంటుంది. ఆ ఉపాధి ఉండడం వల్ల జనాభా సంఖ్య మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. ఉద్యోగాలు వస్తాయి, 100% ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం అంటే ఉద్యోగం లేని వాళ్ళని ఉండకుండా ఉంటారు. అంటే సార్, ఇప్పుడు 2వ దశ ల్యాండ్ పూలింగ్ కనుక వెళ్తే రైతులు చాలా వరకు నష్టపోతారు. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నాం కాబట్టి దానికి సరైన ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రక్రియ చేపట్టి వాళ్ళకి స్థలాలు అందజేస్తే, ఏదైతే గతంలో ఇస్తానన్నారు 500 గజాలు అన్నారు, కాసేపు 5 సెంట్ అన్నారు, ఈ విధానానికి స్వస్తి పలికేసి ముందుగా ఇవన్నీ చేస్తే మాకు ఒక భరోసా ఉంటుంది అంటున్నారు రైతులు. మరి ఎలా ఉండబోతుంది సార్? ఎకరం 20 కోట్లు ఉన్న ఏరియాలో ఒక రైతు ఒక భూమి ఒక స్వచ్ఛందంగా ఇవ్వడానికి ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలిసిన విషయం. ఏమంటారు? ఇప్పుడు అమరావతి ఎర్రపాలెంలో నాది ఒక సైట్ ఉందండి, 120 గజాలు మేము సైట్ తీసుకున్నాం. అభినందన ఇంచర్లో తీసుకున్నాం. అభినందన ఇంచరు 30 ఎకరాలు. 30 ఎకరాలు తీసుకుంటే 30 ఎకరాల్లో మాది ఒక ఇంచరు. అది మనకు గవర్నమెంటు అది రాజధాని అనకముందే నేను తీసుకున్నాను అన్నాడు సైటు. అయితే 120 గజాలకి నేను కూడా ల్యాండ్ ఫోలింగ్ ఇచ్చానండి. 120 గజాలకి 120 ల్యాండ్ ఫోలింగ్ ఇస్తే ల్యాండ్ ఫోలింగ్ మేము డెవలప్మెంట్ చేసి ఇస్తామన్నారు. ఇంతవరకు నాది మేము సిఆర్డీకి వెళ్ళానండి. సిఆర్డీలో అన్నారు
ఏమంటే ఈ ఒక్క 3 నెలలు 4 నెలలు అయితే మీది మొత్తం డెవలప్మెంట్ చేసి మీకు చూపిస్తాం సైట్ అన్నారు. అది మేము వెళ్ళాలండి, 3-4 నెలలు వెళ్తాను నేను. 3-4 నెలలు అయ్యాక రమ్మన్నారు. సిఆర్డీ వాళ్ళు నాకైతే ఆ మాట చెప్పారు. నాకు కౌలు డబ్బులు అయితే పడుతున్నాయండి, సంవత్సరం నాకు కూటమి గవర్నమెంట్ కౌలు డబ్బులు వేస్తున్నారండి. అయితే ఈ రైతులకి మళ్ళీ చాలదు, ఎయిర్పోర్టు ఇవన్నీ ఉన్నాయన్నారు. రైతులు స్వస్థాత అంటే వాళ్ళ మనసు, ఇప్పుడు మనం ఎలా 33,000 ఎకరాలు ఎలా ఇచ్చామో 33,000 ఎకరాలు అందరికీ ఇవ్వటం అయితే జరిగింది. డెవలప్మెంట్ అవుతుందని అన్నారు. మేము వెళ్ళంగానే డెవలప్మెంట్ అవుతుందనండి. మేము ఒక 4-5 నెలలు ఆగితే మేము చేసి ఇస్తామంటున్నారు. ఈ 3-4 నెలలు వెయిట్ చేసి మేము వెళ్ళి అడుగుతాం. ప్రస్తుతానికి మాకైతే కౌలు డబ్బులు పడుతున్నాయి. ఈ 43 ఎకరాలు ఎన్ని అడుగుతున్నారు అంటే ఎయిర్పోర్ట్లు అన్నీ వస్తున్నాయి అన్నారు కాబట్టి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది తొందరగా డెవలప్మెంట్ చేసి మాకు 33,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ముందుగా అది ఇచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఇది కానీ లేట్ చేయడం వల్ల కూటమి గవర్నమెంట్కి చాలా నష్టం వస్తుందండి. ఎందుకంటే అదే ఇవ్వలేదు అనేసి రైతులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి 33,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి ఏమీ అతి లేదు, గతి లేదు. ఈ మళ్ళీ 40,000 ఎకరాలు ఇస్తే మనకి ఏముంటుంది, నెక్స్ట్ గవర్నమెంట్ మారితే మనకు ఆ అవకాశం ఉంటుందా ఉండదు అనేసి నెక్స్ట్ మళ్ళీ 3 రాజధానులు అంటే మనకు భరోసా ఇచ్చేది ఎవరనేసి ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రైతులు 40,000 ఎకరాలకి ఆలోచిస్తున్నారండి 100%. నేను కూటమి గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే మేము 33,000 ఎకరాలకి ముందుగా 3 నెలలు 4 నెలలు నాకు సిఐడి ఆఫీస్కి వెళ్ళి చెప్పారు. అది ఇచ్చేసి డెవలప్మెంట్ అది ముందు ఇచ్చేస్తే మిగతా వాళ్ళు రావటానికి అవకాశం ఉంటుందండి. రాజధాని అది అమరావతిలో అయితే మాత్రం అంత బాగుంటుందండి చాలా.